సునంద వాళ్ళ ఇంటికైతే జ్యోతి వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడు అందరు హాల్లో ఉంటే అక్కడికి సునంద వచ్చి జ్యోతి అని చెప్పనైతే గట్టిగా అరుస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సునంద అరవడంతో షాక్ అయిపోయి ఎందుకు అరుస్తుంది అర్థం కాక చూస్తూ ఉంటాడు. తనకి ఇచ్చిన చీరనైతే ఇసిరి కొడుతుంది. అత్తయ్య గారు ఏంటి మీరు ఇసిరేశారు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే మీ జ్యోతమ్మ నన్ను అవమానించాలని చెప్పని చూస్తుంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అంటే ఒకసారి ఇది ఓపెన్ చేసి చూడు నీకే తెలుస్తుంది ఆనంది అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది ఆ చీరను చూసి అయ్యో కాలిపోయింది, ఎవరు కాల్చారు అత్తయ్య అని చెప్పని అంటూ ఉంటుంది. ఎవరో ఎందుకు కాలుస్తారు, మీ జ్యోతమ్మే కాల్చి నాకు బహుమతిగా ఇస్తానని చెప్పని నన్ను అవమానించడానికి ఇది తీసుకొచ్చిందని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి జ్యోతి అయ్యో నేనెందుకు కాలుస్తానని చెప్పనైతే అంటూ ఉంటుంది. అప్పుడు సునంద నేను మిమ్మల్ని చేసిన అవమానాలన్నీ నాకు ప్రతీకారంగా తీర్చుకోవాలని చెప్పనే నువ్వు ఈ చీరను బహుమతిగా ఇస్తానని చెప్పన్నావు అని చెప్పనైతే అంటూ ఉంటుంది. అయ్యో అదేం లేదండి, నేను మంచి చీరనే తీసుకొచ్చాను, ఇలా ఎలా జరిగిందో నాకు తెలియదని చెప్పనైతే జ్యోతి అంటూ ఉంటుంది. లేదు జ్యోతి, నువ్వు కావాలనే ఇదంతా చేశావు, నాకు అర్థం అవుతుంది అని చెప్పనైతే చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ఆ మాటలకు ఆనంది కూడా ఏం చెప్పాలో అర్థం కాక అందరూ అయితే చూస్తూ ఉండిపోతారు. జీవన దివ్య మాత్రం చాలా సంతోషపడుతూ